హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో చాలామందికి ప్రజెంట్ ఇంపార్టెంట్ అయిన అలాగే చాలామంది భయపడుతున్న దానికి నేనైతే మంచి సొల్యూషన్ అయితే మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ఈ యొక్క సొల్యూషన్ వాడడం ద్వారా మల్టిపుల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు భయపడకుండా ప్రశాంతంగా యూస్ చేసుకోవచ్చు. కానీ ఒక అకౌంట్ మాత్రమే. అది ఎలాగా ఏంటి అనేది ఇక్కడ మొత్తం చెప్తాను. క్రిస్ జాన్సన్ సార్ పెట్టిన రీసెంట్ పోస్టులు బీభత్సంగా వైరల్ అవుతున్నాయన్నమాట. దీనికి సంబంధించి మల్టిపుల్ అకౌంట్కి సంబంధించి డిలీట్ అవుతాయి అనే దాని గురించి చాలా హడావుడి నడుస్తుంది. దీనికి ఒక సొల్యూషన్ నేను చెప్తాను. అది బెటర్గా ఉందా లేదా మీరే చూడండి. ఓకే, అలాగే రీసెంట్గా పెట్టిన పోస్టులు ఏంటి అనేది కూడా ఒకసారి చెప్పేద్దాం. ఎందుకంటే చాలామంది టెన్షన్ పడి నాకైతే పెడుతున్నారు, జీకే గారు ఇలా ఏంటండి అని. కాబట్టి ఒక క్లారిటీ ఇస్తాను. మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం పోతే ఇంకెవరు ఇస్తారు. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ గమనించాల్సింది, ఎవరైతే నా టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వలేదు అందులో జాయిన్ అవ్వండి. దాన్ని బట్టి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందులో కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ముందుగా ఆయన పెట్టిన పోస్ట్లో మనం రీసెంట్ పోస్ట్లో ఒకసారి చూద్దాం. పరిపూర్ణతని వెంబడించడం ఆపండి. పరిపూర్ణత ఎలా పనిచేస్తుందో నేర్చుకోండి. అప్పుడు పరిపూర్ణత మిమ్మల్ని వెంబడిస్తుంది. అంటే పర్ఫెక్షన్ అంటారు అన్నమాట. అంటే పర్ఫెక్ట్గా మనం ఏదైనా చేసేదాన్ని పనిని పర్ఫెక్షన్ అంటారు. మీరు ప్రతిదాన్ని పర్ఫెక్షన్ నెతకద్దు. మీరు పర్ఫెక్షన్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది మిమ్మల్ని వెంబడిస్తుందని చెప్తున్నారు అన్నమాట. అంటే మనకు అర్థమయ్యే భాషలో మనం దీన్ని చెప్పుకోవాలనుకుంటే. నెక్స్ట్, తుఫానుకు ముందు నిశ్శబ్దం. ఇది కూడా చాలాసార్లు పెట్టాడు ఆయన. దగ్గర ఒక 100 సార్లు పెట్టుంటాడు ఇదే మెసేజ్. తుఫానుకు ముందు నిశ్శబ్దం అనేది నేనే చూసా పర్టికులర్గా. మినిమం ఒక 100 సార్లు అని పెట్టుంటాడు. ఆయన పెట్టిన ఇన్ని వేల మెసేజ్లో మినిమం 100 సార్లు తుఫానుకు ముందు నిశ్శబ్దం అనేది చాలాసార్లు పెట్టుంటాడు. బట్ ఆ తుఫాన్ ఏంటనేది మాత్రం మనకి ఇప్పటికీ తెలియట్లే. కాబట్టి తుఫానుకు ముందు నిశ్శబ్దం. తుఫాను వచ్చే ముందు మనకు ఒక సౌండ్ వస్తుంది కదా, అలా సౌండ్ వస్తుంది కదా, అలా మనకు ఒక సౌండ్ వస్తుంది అన్నట్టుగా ఇంటిమేషన్ ఇచ్చారు. అదేంటి అనేది మాత్రం తెలియదు. ఓకే, నెక్స్ట్, అన్నిటికన్నా మీరు ఇబ్బంది పడుతుంది ఏంటంటే, మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మల్టిపుల్ అకౌంట్స్ కలిగి ఉంటే, అంటే ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్స్ మీకు కలిగి ఉంటే ఆ ఖాతాను తెరవకండి. అంటే మల్టిపుల్ అకౌంట్స్ తెరవకండి, ఓపెన్ చేయకండి, యూజ్ చేయకండి. వాటిని తొలగించడం జరుగుద్ది, అంటే వాటిని డిలీట్ చేయడం జరుగుద్ది అని చెప్తున్నారు. ఇది విన్న తర్వాత చాలామంది ఇది భయపడుతున్నారు అన్నమాట. అంటే మేము తెలియక గతంలో ఆన్ ప్యాస్లో లాగా ఇందులో కూడా ఈ 1 సార్లు మళ్ళీ చెప్తున్నాను వినండి. ఆన్ ప్యాస్కి విక్టరీ వ్యాష్కి ఏ కోణంలో చూసినా ఎటువంటి సంబంధం లేదు. కేవలం విక్టరీ వ్యాష్ అనేది కూడా జస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది మాత్రమే. మనం అందరం అందులోకి వెళ్ళి కేవైసీలు చేసుకుని రెడీగా ఉన్న తర్వాత ఫ్యూచర్లో మనకు ఒక ట్రైనింగ్ పెట్టి, ట్రైనింగ్లో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పి దాని తర్వాత కొత్త బిజినెస్లోకి తీసుకెళ్తారు. అంటే ఆన్ ప్యాస్ కాదు, విక్టరీ వ్యాష్ కాదు, అంతకు మించి వేరే కొత్త బిజినెస్ గురించి మనకి ఇదంతా కూడా కేవైసీలు కానీ అడవడం కానీ జరుగుతుంది. ఓకే, ఇది క్లారిటీగా అర్థం చేసుకోండి. రెండోది వచ్చేసి, ఇందులో ఆన్ ప్యాస్ మెంబర్ కాదు, ఆన్ ప్యాస్కు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కూడా జాయిన్ అవుతారు VWAలో, విక్టరీ వ్యాష్లో. ఓకే, కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే, కాబట్టి ఇక్కడ మీకు మల్టిపుల్ అకౌంట్స్, అంటే పలానా జీకే లుక్స్ అనే వ్యక్తి గతంలో ఆన్ ప్యాస్లో 10 అకౌంట్లు ఉన్నాయి. నేను చెప్పా బేసిక్గా నా ఛానల్ అయితే నేను 100 సార్లు చెప్పా, మీరు అన్నీ చేసుకోవద్దండి, 1-2 చేసుకొని చాలు, అవసరం లేదని చెప్పా. బట్ చాలామందికి స్టార్టింగ్లో ఉన్న ఉత్సాహం ఉంటూనే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కంగారు చేసుకున్నారన్నమాట. ఒక 10 అకౌంట్లు 5 అకౌంట్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఒకే పేరు మీద. కామెడీ ఏంటంటే, వాళ్ళు చేసుకున్న అదే ఐడితో కూడా అయిపోయింది. అంటే ఒకటే మనిషి ఒకటే ఐడిని యూజ్ చేసి జస్ట్ మెయిల్ ఐడీలు మార్చి అకౌంట్లు క్రియేట్ చేసుకుని కేవైసీలు చేస్తే కూడా అయిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు మన దాంట్లో. ఓకే, వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు వాటిలో మీకు ఏదైతే మెయిన్ అకౌంట్ ఉందో, అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా 5 అకౌంట్లు మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే సేమ్ పేరు మీద. ఓకే, ఆ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసిన కేవైసీలు కూడా అయిపోయినాయి. కానీ నేను 5 అకౌంట్లు ఒక అకౌంట్కి మాత్రమే ఒక 5 మందినో 10 మందినో 20 మందినో ఒకరినో ఇద్దరినో ఎంతోకొంత టీం చేసుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్కి. ఆ టీం చేసుకున్న అకౌంట్ కదా మనకి ఇంపార్టెంట్. ఒకవేళ ఫ్యూచర్లో టీం చేసిన అకౌంటే డిలీట్ చేశారనుకోండి మనం బాధపడతాం. కాబట్టి ఈ విధంగా కాకుండా మనకి ఏవైతే మిగతా అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ నేను మీకు చెప్తా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మిగతా వాళ్ళు కేవలం మీకు వాయిస్లోనో ఆడియోలోనో వీడియోలో జస్ట్ అడవుడు మాత్రమే చెప్తారు, నాలెడ్జ్ పరంగా సబ్జెక్ట్ చెప్పరు. ఇప్పుడు మల్టిపుల్ అకౌంట్స్ ఉండకూడదు, డిలీట్ అయితే మాత్రం అందరూ చెప్తున్నారు తప్ప, ఆ మల్టిపుల్ అకౌంట్స్లో మనకి నచ్చని అకౌంట్ ఎలా డిలీట్ చేసుకోవాలంటే, మనకి ఇంపార్టెంట్ మెయిల్ ఐడి ఏది, మనం ఏది యూజ్ చేస్తాం, ఏది పని చేస్తుంది, దాన్ని ఒక్కటే ఉంచుకొని మిగతా డిలీట్ చేసుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒక 10 కొత్త మెయిల్ ఐడీలు క్రియేట్ చేశాను. 10 కొత్త మెయిల్ ఐడీలతో రిజిస్ట్రేషన్లు, కొత్త కేవైసీలు, దాని తర్వాత అన్నీ చేసేసా. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ మహా అయితే దాంట్లో 2-3 మాత్రం ఇంపార్టెంట్ అనుకోండి, మిగతా 7 కూడా నాకు ఇంపార్టెంట్ కాదు. కానీ మన కంపెనీ వాళ్ళు ఇంపార్టెంట్ అకౌంట్లు డిలీట్ చేసేసి మిగతా మనకు అవసరం లేని మెయిల్ సరిగ్గా పనిచేయని అకౌంట్లు ఉంచారనుకోండి, అప్పుడు మనకేమైనా ఉపయోగం ఉంటుందా?
ఉండదు. అలాగే మన టీం ఉన్న అకౌంట్ డిలీట్ చేసి టీం లేని అకౌంట్ ఉంచితే ఉపయోగం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ రకంగా ఉన్న స్ట్రెచ్ని మనకు అవసరమైన దాని కింద మార్చుకోవడానికి నేను ఒక ప్లాన్ చెప్తా. ఆ ప్లాన్ అనేది మీరు చేసుకోవాలి. అకౌంట్ డిలీట్ అది ఎలా చేసుకోవాలో కూడా నేను ఒకసారి చెప్తా. ఓకే, కాబట్టి అది చూస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకే, మనం ఇంకా స్క్రీన్ రికార్డ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చేయాల్సిన పని ఏంటంటే క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన ఇక్కడ సెర్చ్లో విక్టరీ విత్ యాష్ అని ఉంది కదా, విక్టరీ విత్ యాష్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా విక్టరీ విత్ యాష్కి సంబంధించి వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్రెడీ నేనైతే లాగిన్ అయ్యి ఉన్నాను అనమాట రెడీగా. ఎందుకంటే మళ్ళీ టైం ల్యాగ్ లేకుండా లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఒక్కసారి మీ ప్రతి అకౌంట్ అంటే మీరు మల్టిపుల్ అకౌంట్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీ అకౌంట్స్ ఓపెన్ చేయండి. ముందు ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఏ అకౌంట్లో టీం చేసారో మీకు కూడా గుర్తు లేకపోతే, అంటే మీరు 4, 5, 10 చేసుకున్నారు, మీకు టీం ఎందులో చేసారో కూడా గుర్తులేదు. అప్పుడు మీరు చేయాల్సిన సింపుల్ పని ఏంటంటే ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు చేయాల్సింది మై సర్కిల్. ఓకే, మై సర్కిల్ అనేదాన్ని చెక్ చేసుకోండి. ఇక్కడ 0 మెంబర్స్ అని ఇక్కడ ఏమైనా కనిపించింది అనుకోండి, మీరు ఎవరిని జాయిన్ చేయలేదని అర్థం. ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక విషయం అంటే ఖచ్చితంగా వీడబ్ల్యూలోకి వచ్చిన అంటే విక్టరీ విత్ యాష్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి టీంని జాయిన్ చేయాలంటే అవసరం లేదు. మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, టీములు చేయాల్సిన అవసరం లేదు, మన ఇష్టం బట్టి. ఓకే, కేవైసీలు ఇవ్వాలంటే మరి కేవైసీలు ఇస్తే కానీ ఓపెన్ అవుతుంది. కేవైసీ ఇస్తే కానీ ఓపెన్ అవున సిస్టమ్ మన కంపెనీ వాళ్ళు పెట్టారు కాబట్టి కేవైసీలు చేయాలి. అది ఇంకా మ్యాండేటరీ అయిపోయింది. అది కూడా మీరు ఆలోచించుకోండి. ఓకే, నేను చెప్పానో ఇంకోళ్ళు చెప్పారని కాదు, మీకు తప్పదు విక్టరీ విత్ యాష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, విక్టరీ విత్ యాష్లో మీరు రావాలి, కేవైసీ చేసుకోవాలి అనుకుంటేనే చేసుకోండి. ఓకే, కాబట్టి ఇలా చూసుకోండి ప్రతి అకౌంట్. మీ మల్టిపుల్ అకౌంట్స్ అని చెక్ చేసుకుని 0 కనబడిందా, కనబడి సేమ్ పేరు మీద ఉందా అకౌంట్, ప్రతి పేరు కూడా ఇప్పుడు నాది జీకే లుక్స్ అని ఉంది, ఇక్కడ జీకే లుక్స్ అనే ఉందా, ప్రతి అకౌంట్కి అలాగే ఉందా, అప్పుడు మీకు వాటిలో ఏది పని చేస్తుందో ఏది పని చేయలేదో చెక్ చేసుకున్న తర్వాత వాటిని ఎలా డిలీట్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మీకు లెటర్స్ కనిపిస్తున్నాయి, దీని మీద క్లిక్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మీరు ఒకేసారి పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూసారు కదా డిలీట్ అకౌంట్ కనిపిస్తుందండి, క్యాన్సిల్ అకౌంట్ అని కింద క్యాన్సిల్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి, ఎస్ రిమూవ్ మై అకౌంట్ అని టైప్ చేయాలి. ఓకే, ఇక్కడ సేమ్ అక్కడ ఏముందైతే అది ఎస్ రిమూవ్ అకౌంట్. ఓకే, లేదా ఎస్ రిమూవ్ అని కొట్టినా అయిపోద్ది. ఇక్కడ చూసుకోండి పైన వాళ్ళు రిమూవ్ మీ అని ఉంది కదా, ఎస్ రిమూవ్ మీ అని ఉంది సార్, సేమ్ అదే టైప్ చేసి పెట్టండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ అనేది మీకు హైలైట్ అయ్యిద్ది అన్నమాట. ఓకే, ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఇదే హైలైట్ అయ్యిద్ది. దీని మీద క్లిక్ చేసి ఆ అకౌంట్ తీసేయచ్చు. ఒక్కసారి మీకు అకౌంట్ పోతే అదే మెయిల్ ఐడితో మళ్ళీ మీరు జీవితంలో లాగిన్ అవ్వలేరు, ఎందులో వీడబ్ల్యూఏలో. కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాతే దాని మీదకి మీరైతే వెళ్ళండి. ఓకే, నేను ఇచ్చే సజెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా. మరొకసారి చెప్తాను నిదానంగా. పలానా జీకే లుక్స్ అనే వ్యక్తి ఆన్ బ్యాస్లో 5 ఐడీలో 10 ఐడీలో అతని పేరు మీద ఉన్నాయని, విక్టరీ విత్ యాష్లో కూడా సేమ్ అలాగే ఉండాలని కంగారులోనో లేదా వేరే కారణాల చేత సేమ్ పేరుతో ఒక 4 ఐడీలు రిజిస్ట్రేషన్ చేసుకొని మెయిల్లు మారాయి, పేరు మాత్రం అదే. ఇక్కడ ఆధార్ కార్డులు డాక్యుమెంట్స్ కూడా ఏవైతే ఇచ్చారో సేమ్ అన్నీ ఒకటే, కేవైసీలు కూడా కంప్లీట్ అయిపోయి ఇక్కడ వెరిఫైడ్ మెంబర్ అని వచ్చింది. లోపలికి వెళ్ళాక అడ్మిన్ అని వస్తుంది, అది పక్కన పెట్టేస్తే వెరిఫైడ్ మెంబర్ వచ్చి లోపలికి వెళ్ళింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, లాగిన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నాకు కొన్నిట్లో అంటే ఒక అకౌంట్లో మాత్రమే టీం ఉంది ఇలా. ఓకే, ఒక అకౌంట్లో మాత్రం టీం ఉంది కాబట్టి ఆ అకౌంట్ మాత్రం ఉంచుకొని ప్రజెంట్ మిగతా అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు జస్ట్ దీని మీద క్లిక్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేసి జస్ట్ ఇలా లాస్ట్కి వెళ్ళిపోతే క్యాన్సిల్ మై అకౌంట్ ఉంటుంది, క్యాన్సిల్ మై అకౌంట్ మీద కొట్టేసి ఇక్కడ ఎస్ రిమూవ్ మీ అని క్లిక్ చేసి రిమూవ్ మీద క్లిక్ చేస్తే పోద్ది ఆ అకౌంట్. అలాగే మీ టీం వాళ్ళు వేరే వాళ్ళ కిందకి వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ డిలీట్ అయ్యి మీకు రావచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది వాళ్ళకి అక్కడ కేవైసీ పర్ఫెక్ట్గా అయిన తర్వాత మళ్ళీ అక్కడ డిలీట్ చేసి మీ దగ్గరికి రావాలంటే మళ్ళీ వాళ్ళ అకౌంట్ డిలీట్ అయిపోతే ఆ మెయిల్ వాళ్ళకి పనిచేయదు. మళ్ళీ ఇందులోకి వచ్చా కేవైసీ పని చేయకపోతే పూర్తిగా ఇబ్బంది పడతారు వాళ్ళు. అది కూడా గమనించండి. ఇక్కడ నేను 2 చెప్తున్నాను మీకు, డిలీట్ చేసుకోవాలా చేసుకోకూడదు అనేది మీ ఒపీనియనే. అలాగే ఎన్ని అకౌంట్లు ఉన్నాయో ఆ అకౌంట్లో మీకు ఏది మెయిన్ అకౌంట్ అది మాత్రం ఉంచుకుంటే చాలా బెటర్. అన్ని అకౌంట్లు లాగిన్లు లాగౌట్లు చేసి టెన్షన్ పడడం కన్నా అవసరమైన మాత్రమే చూసుకోండి. దాన్ని బట్టి మీకు ఒక ఉపయోగం అనేది ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి దాదాపు పాపప్లు వచ్చేసి 1 రోజులు అయిపోయింది. అంటే కమింగ్ సూన్ త్వరలో చెప్తానని చెప్తారు మన యాష్ గారు, కానీ ఆ త్వరలో అంటేనే నెల పట్టేస్తుంది అన్నమాట. ఇప్పటికి నెల అయింది, నెల బట్టి ఏ అడవడి లేదు. మన వాళ్ళు మాత్రం గ్రూపుల్లో మామూలుగా అలవాటు చేయరు. అలా అలవాటు చేయడం కరెక్ట్ కాదు, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి నేను వీడియోలో చెప్తే కొంతమంది వీడియోలు మీరు చేయొద్దు అంటారు. వాళ్ళని మాత్రం ఫోన్లు చేసి ఎందురా బాబు ఇక్కడ అప్డేట్ లేకుండా నువ్వు వాయిస్లు చేస్తున్నావు వీడియోలు చేస్తున్నావు వాళ్ళని అడిగే అంత ధైర్యం దమ్ము ఉండదు. ఇక్కడ మనం మాత్రం ప్రతిదానికి రిప్లై ఇస్తాం కాబట్టి మనం
అలుసు మాట జనాలకి. ఓకే, ఆల్రెడీ అన్నీ చూసి వచ్చేసానని 4 సంవత్సరాలన్నర బట్టి చూస్తున్నాను ఇవన్నీ. నాకు పెద్ద ఇదేం కాదు. నేను యూట్యూబ్లో పోలింగ్ పెట్టా. పోలింగ్లో చాలామంది వీడియో చేయమన్నారు కానీ చేస్తున్నా. మీ గురించో ఇంకోళ్ళ గురించో కాదు, ఎవరైతే నా వీడియోలు కోరుకుంటున్నారో వాళ్ళ గురించి చేస్తున్నా. అలాగని చెప్పి నేను ఇక్కడ హైప్ క్రియేషన్ అడవిడి చేసేసి మీకు ఏదో అయిపోద్దని చెప్పి ఆరాట పెట్టట్లేదు కదా. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, అది కూడా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, పనికి మళ్ళీ ఇవ్వట్లా. ఇంతవరకులాగా నెలకి 30-40 వీడియోలు చేయట్లే. నేను ఆన్ పేస్ విక్టర్ వితాజ్ గురించి చెప్తున్నా. అందులో 10-15 వీడియోలు ఇంటర్లింక్ ఉంటున్నాయి, మిగతాయి మనవి ఉంటున్నాయి. అది కూడా జనరల్ సబ్జెక్ట్ అయితే జనరల్ అని చెప్తున్నాను, ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, అలాగే ఫేక్ అయితే ఫేక్ అని చెప్తున్నాను, అప్డేట్ అయితే అప్డేట్ అని చెప్తున్నాను. ప్రతిదాన్ని గమనించండి. ఓకే, సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు నేర్చుకోండి. ఇక్కడ నేను ఫ్రీగా ఇస్తున్నాను మీకు సబ్జెక్ట్, మీ దగ్గర నుంచి పర్సనల్గా డబ్బులు ఏం తీసుకోవట్లే. ఓకే, యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కదా అంటే యూట్యూబ్లో ఇచ్చి చిల్లర వస్తుంది అంటే ఆడు 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తాడు రోజుకి. దానికోసం 2 గంటలు నేను కూర్చొని ఇంత గ్యాదర్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, పైన ఫోటో వస్తుంది, ఆ ఫోటో మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇటు పక్క వచ్చేసి మీకు కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన ఫోటో వస్తుంది. ఒకసారి అది కూడా చేయండి, పార్ట్ టైం జాబ్స్ కింద పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.